రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎందువల్ల ఈ శిశువు పుట్టి ఉన్నాడు అనగా, నిత్య జీవము మనకు అనుగ్రహించున్నట్లు, ప్రతివాడు నశింపక నాశనమునకు వ్యతిరేకమైంది. ఆపోజిట్ ఏంటండి? నిత్య జీవము. నిత్య జీవము లేకపోతే నాశనమే. కానీ ఈ కుమారుడు మనకు ఎందుకు అనుగ్రహించబడ్డాడు? విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. కాబట్టి శిశువు మన అందరి కొరకు ఎవరూ నశింపకుండా నిత్య జీవం